ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ నుంచి అప్డేట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు తారక్ ఫ్యాన్స్. ఈ సినిమా నుంచి వస్తున్న రూమర్స్ ని తెగ వైరల్ చేస్తున్నారు అభిమానులు. లేటెస్ట్ గా ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ కి సంబంధించిన న్యూస్ వైరల్ అవుతోంది. మ్యాన్ ఆఫ్ మ్యాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నారు. రీసెంట్ గా దేవరతో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న తారక్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేశారు. బాలీవుడ్ డెబ్యూ ఇస్తోన్న వార్ 2లో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేస్తున్నారనే ప్రచారం గట్టిగా వినిపిస్తోంది. అలాగే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో చేస్తున్న ఎన్టీఆర్ 31 ప్రాజెక్టులోనూ తారక్ నెగటివ్ షేడ్స్ లో కనిపిస్తారనే న్యూస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఎక్సైట్ చేస్తోంది. సిల్వర్ స్క్రీన్ పై నెగటివ్ షేడ్స్ ను పండించడంలో ఎన్టీఆర్ ఎక్స్పర్ట్. పూరి జగన్నాథ్ తో చేసిన టెంపర్ లో నెగటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్ దయాగా నటనలో విశ్వరూపం చూపించారు యంగ్ టైగర్. అలాగే జై లవకుశ సినిమాలోనూ జై క్యారెక్టర్ కు నెగటివ్ టచ్ ఉంటుంది. ఇటు కేజీఎఫ్, సలార్ సినిమాల్లో హీరోల క్యారెక్టరైజేషన్ కు సరికొత్త బాడీ లాంగ్వేజ్ తో బాక్సాఫీస్ ను షేక్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ 31 ప్రాజెక్టులో తారక్ ను నెగటివ్ షేడ్స్ లో చూపించబోతున్నారనే న్యూస్ సినిమాపై అంచనాలను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తోంది. మూవీ ఓపెనింగ్ షూట్ తోనే సినిమాలో యాక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో హింట్ ఇచ్చారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. పీరియాడిక్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాని 300 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేస్తున్నారు మైత్రి నిర్మాతలు. ప్రజెంట్ కర్ణాటకలో సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటోంది ఈ సినిమా. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న ఈ సినిమా 2026 జూన్ 25th కి షిఫ్ట్ అయింది. వారం రోజుల్లో ఎన్టీఆర్ బర్త్డే వస్తూ ఉండడంతో ఈ సినిమా నుంచి వచ్చే గ్లింప్స్ లో తారక్ క్యారెక్టరైజేషన్ పై ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు అభిమానులు.